మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మహేష్ బాబు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా సరికొత్త కథతో వచ్చారు. సినిమాలో మహేష్ కి సైకో కిల్లర్ కి మధ్య నడిచే స్టోరీలో అద్భుతమైన యాక్షన్ అండ్ గ్రాఫిక్స్ ఉన్నా సరే కథలో అంత పట్టు లేక అది కూడా నరేట్ చేసే విధానం సరిగ్గా లేకపోవడంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మరి 2017 సెప్టెంబర్ 27న వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇక దీనికి 12 రోజుల ముందుగా సెప్టెంబర్ 15న నయనతార సింబు నటించిన సరసుడు వచ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక పరాజయం చూసింది. ఇలాగే స్పైడర్కి ముందుగా వచ్చిన మరో మూవీ వీడెవడు సస్పెన్స్ అండ్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు, ఫ్లాప్గా తేలిపోయింది. అలాగే మరో సినిమా కథలో రాజకుమారి, నారా రోహిత్, నాగశౌర్యులు ఇందులో హీరోలుగా నటించారు. సినిమాపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మెప్పు పొందలేకపోయింది సినిమా. ఇక ఆ తర్వాత సినిమా ఉంగరాల రాంబాబు, ఇందులో హీరో సునీల్. అయితే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అలాగే మరో సినిమా శ్రీవల్లి, ఇదొక హర్రర్ ఫిల్మ్, ఇది కూడా పరాజయం చవిచూసింది. ఇక సెప్టెంబర్ 21న స్పైడర్కి 6 రోజుల ముందుగా వచ్చింది జై లవకుశ. ఇందులో విలన్గా హీరోగా ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్లో నటించారు. ఎన్టీఆర్ యాక్టింగ్ బాగున్నా స్క్రీన్ ప్లేలో లోపం ఉండడంతో ఫలితం యావరేజ్గా వచ్చింది. ఇక ఆ తర్వాత సినిమా మహానుభావుడు సెప్టెంబర్ 29న స్పైడర్ వచ్చిన 2 రోజులకి రిలీజ్ అయింది. ఫుల్ కామెడీ అండ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో సర్వానంద్ మెహరీనలు జంటగా నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది సినిమా. రాజుగారి గది 2, రాజుగారి గది 1తో పోల్చుకుంటే పార్ట్ 2 అంతగా ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది.